Hi guys and hi girls, నేను మీ ఫనీ. వెల్కమ్ టు దిస్ ఇస్ ఫనీ. సో ఇదే మనకి బిగ్ బాస్కి ముందు ఉండే లాస్ట్ సండే అనమాట. సో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా నెక్స్ట్ సీజన్ కోసం. నెక్స్ట్ సండే నుంచి ఆబ్వియస్లీ సీజన్ 8 అనేది గ్రాండ్ లాంచ్ ఉండబోతుంది. అటు స్టార్ మాలో కానీ ప్లస్ హాట్స్టార్లో కానీ ఒకేసారి ఈవినింగ్ 7 o'clock అయితే మనకి గ్రాండ్ లాంచ్ టెలికాస్ట్ అవబోతుంది. ఆబ్వియస్లీ నాగార్జున గారి హోస్ట్గా టెలికాస్ట్ అవబోతున్నారు. సో చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు కదా. రివ్యూవర్స్ కూడా అంతే ఈగర్గా, మేము కూడా అంతే ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాం. మిగతా సీజన్స్ కంటే కూడా ఈ పర్టికులర్ సీజన్ అయితే చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే ప్రతి సీజన్లో మనకి కంటెస్టెంట్స్ మేము చెప్పిన వాళ్ళల్లోనే 100% కూడా స్టేజ్ మీద మనకి క్లియర్గా కనబడిన సందర్భాలు మనం ఎవ్రీ ఇయర్ చూస్తూనే ఉన్నాం. సో ఈసారి ఏంటంటే మేము చెప్పిన వాళ్ళలోనే కాకుండా ఎక్స్ట్రా కొంతమంది కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారన్నమాట. వీళ్ళ పేర్లు మటుకు ఖచ్చితంగా స్టార్ మా వాళ్ళు అస్సలు లీక్ అవ్వకుండా, బిగ్ బాస్ టీం వాళ్ళు అస్సలు లీక్ అవ్వకుండా విపరీతమైన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఎందుకంటే ప్రతిసారి మేము చెప్పిన వాళ్ళలోనే అందరూ వచ్చేస్తే ఇంకా షో మీద ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు. కాబట్టి స్టార్ మా వాళ్ళు, బిగ్ బాస్ టీం వాళ్ళు చాలా గోప్యంగా ఉంచుతున్నారు అన్నమాట వీళ్ళ డీటెయిల్స్ అస్సలు బయటికి పొక్కకుండా. సో ఇలా సీక్రెట్గా ఉంచిన ఈ కంటెస్టెంట్స్కి స్పెషల్ ట్రీట్మెంట్ హౌస్లో ఏమైనా ఉండబోతుందా, వాళ్ళని ఏమైనా స్పెషల్గా కన్సిడర్ చేసి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేకపోతే శిక్షలు ఏమైనా ఉంటాయా అనేవి, ఇలాంటి రకరకాల ప్రశ్నలకి సమాధానం అనేది జస్ట్ మనకి 1 weekలో తెలుస్తుంది అనమాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎలా ఉండబోతుంది అనేది. అండ్ దాంతో పాటు సీజన్ 8 ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ 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 చాలా గ్రాండ్గా ఉండబోతుంది లాంచ్. అంతకుముందులాగే సాదాసీదాగా కాకుండా వెరీ గ్రాండ్గా ఉండబోతుంది. అది 2 houses లేకపోతే గ్రాండ్ లాంచెస్ 2 ఉంటాయా, ఇలా రకరకాల ప్రశ్నలు అనేవి ఎన్నో మనకి సోషల్ మీడియాలో వింటున్నాం. కాబట్టి అవన్నిటికీ ఆన్సర్ మనకి చాలా తొందరలోనే ఉంది. జస్ట్ 1 weekలో మాత్రమే, నెక్స్ట్ వీక్ ఈ టైం వరకల్లా, అంటే మీ టు సే ఈవినింగ్ 7 o'clock మనకి కంప్లీట్గా రివీల్ అయిపోతుంది అనమాట. అండ్ హోస్ట్ నాగార్జున గారు, ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి చాలా పర్సనల్ లాస్ అయితే ఆయన ఉన్నారు. ఆబ్వియస్లీ మొన్నే మనకి నాగ చైతన్య గారి ఎంగేజ్మెంట్ జరిగింది, అది మంచి హ్యాపీ మూమెంట్ అనుకున్న ఈ టైంలో మళ్ళీ ఇమీడియట్గా ఒక లాస్ అయితే, ఆయనకి ఫినాన్షియల్గా లాస్ అయితే వచ్చేసింది. సోషల్ మీడియాలో నిన్న మనం చూసాం కదా, త్రూ అవుట్ ట్విట్టర్ ఓపెన్ చేస్తే మొత్తం ఇదే న్యూస్ చాలా బాగా వైరల్ అయిందనమాట. ఎన్ కన్వెన్షన్ అని హైదరాబాద్లో ఆయన ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో ఆ హాల్ని, ఎన్ కన్వెన్షన్ని కంప్లీట్గా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ డెమాలిష్ చేసినట్టుగా అయితే మనం చూసామన్నమాట. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటూ. బట్ వాట్ ఎవర్, అది లీగలా అనేది పక్కన పెడితే ఓవరాల్గా ఆయన ఫైనాన్షియల్ లాస్ అయితే ఫేస్ చేశారు. దీని గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా అయితే ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్ అయితే ఎక్స్ప్రెస్ చేశారు. సమ్ నాగార్జున గారిని సపోర్ట్ చేశారు, కొంతమంది నాగార్జున గారు ఓకే ఇలా చేశారు అంటూ నెగిటివ్గా మాట్లాడారు. రకరకాల ఒపీనియన్స్ అయితే మనం వింటున్నాం అనమాట. సో ఎన్ని ఒపీనియన్స్ విన్నా కానీ అందులో కొంతమంది ఒపీనియన్స్ అంటే ఎక్కువ మందికి తెలిసిన ఫేసెస్, పబ్లిక్ ఫిగర్స్ ఏదైనా స్టేట్మెంట్ చెప్తే డెఫినెట్లీ అది టాక్ ఆఫ్ ద టౌన్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు అలాంటి టాక్ ఆఫ్ ద టౌన్ అయిన ఒక స్టేట్మెంట్ మనకి బాబు గోగినేని గారు ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుందన్నమాట. బాబు గోగినేని గారు మనకి సీజన్ 2లో ఈయన కంటెస్టెంట్. సీజన్ 2లో బిగ్ బాస్లోకి ఈయనకి అడుగు పెట్టక ముందు వరకు కూడా బాబు గోగినేని గారు అంటే సూపర్ స్టిషియస్ బిలీఫ్స్ని కానీ ఇట్లా జాతకాల్లో చెప్పే వాళ్ళని, మిగతా వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళు ఫేకు అన్నట్టుగా విపరీతమైన ఫైట్ ఆయన వాళ్ళకి అగెయిన్స్ట్గా చేసిన విధానానికి అప్పట్లో ఆయనకి ఒక కల్ట్ ఫాలోయింగ్ అనేది ఉండేది. మంచి అసలు ఈయనరా అంటూ ఒక మోడర్న్ యూత్లో ఆయనకున్న క్రేజీ వేరు. బట్ వన్స్ ఆయన బిగ్ బాస్లోకి అడుగు పెట్టాక కంప్లీట్గా అది అలా కొలాప్స్ అయిపోయింది అనమాట. అంటే బిగ్ బాస్లో ఏంటంటే ఒక మనిషిని, ఎలాంటి మనిషినైనా సరే మనకి త్రూ అవుట్ మార్నింగ్ టు ఈవినింగ్ 24/7 ఒక మనిషిని చూస్తూ ఉంటే ఆయనకు అసహించుకోవడానికి ఒక్క అవకాశమైనా దొరకదా పబ్లిక్కి. సో అలాంటి అవకాశాలు ఈయన విషయంలో మాత్రం చాలా దొరికాయి పబ్లిక్కి. సో అలా ఈయనకి చాలా బిగ్ బాస్ ద్వారా ఎక్కువ నెగిటివిటీ వచ్చిందని చెప్పాలి. పాజిటివిటీ కంటే కూడా కాదు, పాజిటివిటీ అసలు బిగ్ బాస్ ద్వారా ఆయనకి కంప్లీట్ 0%, కంప్లీట్లీ నెగిటివిటీ వచ్చింది. అందులోనూ సీజన్ 2 ఏంటంటే 1 man షో లాగా కౌశల్ తప్ప ఇంకెవరూ జనాలకి కనబడలేదు. కాబట్టి కౌశల్కి ఎవరు ఎగెయిన్స్ట్గా వెళ్తే కంప్లీట్గా వాళ్ళందరూ ఆడియన్స్కి విలన్స్గానే కనబడ్డారు. సో అలా విలన్స్గా కనపడ్డ వాళ్ళలో ఆ విలన్స్ డెన్కి మెయిన్ విలన్ లాగా మనకి బాబు గోగినేని గారు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది అన్నమాట. సో అందుకే ఆయన విపరీతమైన నెగిటివిటీ అనేది ఫేస్ చేశారు ఆ సీజన్లో. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు అయినా కూడా అది ఇప్పటికీ ఆయన ప్రాపర్గా అప్పట్లో ఉన్న ఆ కల్ట్ ఏదైతే ఉందో
బిగ్ బాస్కి ముందు ఆ కల్ట్ అనేది మళ్ళీ ఆయన గెయిన్ చేయలేకపోయారు, కంప్లీట్లీ వానిష్ అయిపోయారు లైమ్ లైట్ నుంచి. ఇప్పుడు బిగ్ బాస్కి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారన్నమాట. నాగార్జున గారు ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఆయన చేశారు, డిమాలిష్ చేశారు గవర్నమెంట్, కాబట్టి ఇప్పుడు ఆయన బిగ్ బాస్ లాంటి షో ఆయన హోస్ట్ చేయకూడదు, ఆయనకి ఆ అర్హత లేదు, బిగ్ బాస్ వాళ్ళు కన్సిడర్ చేసి ఆయనను తీసుకోకూడదు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే ఫేస్బుక్లో పెట్టారన్నమాట. బట్ అక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయన పర్సనల్ లాస్కి ఇక్కడ బిగ్ బాస్కి సంబంధం ఏంటి? ఇప్పుడు ఆ పర్సనల్ లాస్ తీసుకొచ్చి, సో ఈయన ఇలాంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడు అలాంటి ఆ పర్సన్కి సంబంధించిన, అంటే ఆయన ఏదైతే లాస్ ఫేస్ చేస్తారో ఆ లాస్కి సంబంధించిన ఏమైనా పనిష్మెంట్ ఇస్తే అది వేరే ఏమో, కానీ లేకపోతే లీగల్ ఫార్మాలిటీస్ విధంగా అవి ముందుకు వెళ్తాయి. కానీ దానికి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ షోకి లింక్ ఏంటి, అది ఎలా లింక్ చేస్తారు అనేది డెఫినెట్లీ ఎప్పుడు ఒక టాక్ ఆఫ్ జనాల్లో చర్చకి ఎక్కువ సోషల్ మీడియాలో బాగా వెళ్తున్న టాపిక్ అనమాట. సో బిగ్ బాస్ అనే కంప్లీట్లీ ఒక ఎంటర్టైన్మెంట్ షోకి ఆయన చెప్పిన స్టేట్మెంట్కి నాగార్జున గారిని తీసుకోకూడదు అనడానికి అసలు సంబంధమే లేదు. సో ఇలా అన్నెసరీగా ఈయన చేస్తున్న స్టేట్మెంట్స్ వల్ల ఈయన జస్ట్ ఒక ఐడెంటిటీ క్రైసిస్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగానే ఎవరికైనా అనిపిస్తుంది అన్నమాట. అరే నన్ను గుర్తించండి, నేను ఒక నున్నాను, దయచేసి నన్ను గుర్తించండి, నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చాను, దీని మీద ఎవరన్నా వైరల్ చేయండి, దీని మీద ఎవరన్నా ఇప్పుడు నాలాంటి వాడు, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కానీ ఇలాంటి ఎవరన్నా వైరల్ చేస్తే బాగా ఆయన గురించి వాట్ ఎవర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మాట్లాడితే ఎక్కువ ఆయన గురించి డిస్కషన్స్ అనేవి అవుతుంటాయి. కాబట్టి అలా ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా ఐడెంటిటీ క్రైసిస్ కోసం వెతుక్కుంటున్నట్టుగా తెలుస్తుంది తప్ప ఇందులో ఎటువంటి లాజిక్ అయితే లేదు. అన్నెసరిగా ఒక ఎంటర్టైన్మెంట్ షోకి ఆయనకు జరిగిన పర్సనల్ లాస్కి రెండింటికి లింక్ చేయడం వల్ల దానికి ఎటువంటి ఇదైతే లేనట్టుగా మనకి తెలుస్తుందన్నమాట. లాజిక్ అయితే లేదు ఆయన మాట్లాడిన దాంట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్కి సంబంధించి ఏవీలు కానీ డ్యాన్సులు కానీ ఏవీ షూట్స్ అయితే స్టార్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. మనకి 28th and 29th ఈ డేట్స్ రోజు డ్యాన్స్ షూట్స్ అయితే అవుతుంటాయి. స్టేజ్లో మనకి లాంచ్ ఎపిసోడ్లో ఏదైతే డ్యాన్సులు ఉంటాయో అవి మనకి లైవ్ కాదు, ఆల్రెడీ డ్యాన్సులు చేసేస్తారు. అండ్ అదే కాస్ట్యూమ్ ఏదైతే డ్యాన్స్ చేస్తారో అదే కాస్ట్యూమ్ మీద స్టేజ్ మీద నిలబడితే వెనక నుంచి నాగార్జున గారు వచ్చి వెల్కమ్ అన్నట్టుగా ఆ కంటెస్టెంట్తో చర్చిస్తారు. సో మనకేమనిపిస్తుంది, ఆ డ్యాన్స్ అప్పుడే వేశారేమో, సో అప్పుడే నాగార్జున గారు ఇమీడియట్గా వచ్చారేమో లైవ్లోకి అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ నో, డ్యాన్స్ కానీ ఏవీలు కానీ ఆబ్వియస్లీ ఏవీలు ఎప్పుడో షూట్ చేస్తారో డ్యాన్సులు కూడా ముందే షూట్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే అప్పటికప్పుడు డ్యాన్సులు చేసేటప్పుడు ఏదైనా పొరపాట్లు జరిగితే లైవ్లో కదా ప్రోగ్రామ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అలాంటివి ఏమీ జరగకుండా ఏమన్నా పొరపాట్లు ఉన్నా కూడా డ్యాన్స్ టైంలో ముందే సరిదిద్దుకుని ఎడిట్లో కట్ చేసి ప్రాపర్గా వచ్చిన స్టెప్సే మనకి లైవ్లో టెలికాస్ట్ చేసి తద్వారా షోని అయితే ముందుకు తీసుకెళ్తారన్నమాట లాంచ్ ఎపిసోడ్ని. అండ్ తర్వాత చూసుకుంటే కంటెస్టెంట్స్ విపరీతంగా చాలామంది మారిపోతున్నారు, చాలామందికి ఇంట్రెస్ట్ లేదు అంటూ లాస్ట్ మినిట్లో డ్రాప్ అవడం కానీ ఇలాంటివి మనకి జరుగుతున్నాయి. ఇప్పుడు తేజస్వి గారి ఆవిడ కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా ఆవిడ డ్రాప్ అయినట్టుగా తెలుస్తుందన్నమాట. సో తేజస్విని గౌడ గారు, ఎందుకంటే లాస్ట్ సీజన్లో వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ మనం చూసాం, ఆవిడ వచ్చినా కూడా కంప్లీట్లీ వన్ సైడ్ అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో వాళ్ళ హస్బెండ్ రన్నర్ పొజిషన్ దాకా వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఆయన ఓట్ బ్యాంక్ అనేది ఈవిడ ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కువ శాతం ఈవిడ ముందుకెళ్ళే ఛాన్సెసే ఉంటాయి అనమాట. సో బిగ్ బాస్ వాళ్ళు ఇది ఆలోచించి ఆవిడని డ్రాప్ చేశారు, లేకపోతే తేజస్విని గారు అబ్బా నాకెందుకు ఇదంతా ఆల్రెడీ లాస్ట్ సీజన్లో త్రూ అవుట్ అన్నన్ని నెలలు మనం ఫేస్ చేసాం కదా, ఎందుకులే అన్నెసరిగా అంటూ ఆవిడే డ్రాప్ అయ్యారా అనేది చూసుకోవాలి. మొత్తానికైతే షీ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద షో అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇంకోటి సనా గారు కూడా, ఆవిడ కూడా ఎటువంటి ఇంకా ముందుకు వెళ్ళలేదు ప్రాసెస్, ఆవిడ కూడా డ్రాప్ అయినట్టుగానే తెలుస్తుంది బిగ్ బాస్కి సంబంధించి. అండ్ తర్వాత ఇంద్రనీల్ తెలుసు కదా, సో ఆయనైతే వస్తున్నట్టుగా, ఆయనకి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటూనే బిగ్ బాస్కి వస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఆయన వైఫ్ మటుకు మనకి ఎందుకు ఇది అన్నెసరీ, చాలా నెగిటివిటీ ఫేస్ చేయాలి, చాలామంది తిడతారు పొగుడతారు, ఇలా ఎన్నో ఉంటాయి కదా, ఎందుకు అన్నెసరీ వదిలేద్దాం అన్నట్టుగా ఆవిడ ఎంతో నచ్చ చెప్తున్నా కూడా ఆవిడ ఇంద్రనీల్ మటుకు ఈజ్ నాట్ వినట్లేదు అనమాట. నో ఐ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్ అన్నట్టుగా ఆయన రావడానికి చాలా సిద్ధపడుతుంది అనమాట. సో బిగ్ బాస్కి ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఎక్కువ మంది వెళ్ళాలా వద్దా అనే సంకోచంలోనే పడ్డారు. సెలబ్రిటీస్, ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ కూడా ఇలాంటి సంకోచంలోనే పడ్డారు. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే
బయటకు వచ్చాక అరే నేను ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా వచ్చాను కదా అన్నట్టుగా ఆ ఫేమ్ ఏమైనా యూజ్ అవుతుందేమో, దాని ద్వారా ఏమైనా సినిమా ఛాన్సెస్, సీరియల్ ఛాన్సెస్, వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా వస్తాయేమో అంటూ ఇలాంటి ఒక హోప్తో కొంతమంది అయితే వెళ్తున్నారు. బట్ ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు వెళ్ళడం వల్ల పెద్దగా యూజ్ ఉండదని నా పర్సనల్ ఫెల్ట్ అనమాట. ఇప్పుడు ఇంద్రనీల్ ఆల్రెడీ మంచి ఫేమస్ ఫిగరే అఫ్ కోర్స్ సీరియల్ పరంగా. మేబీ ఇప్పుడు ఆయన వచ్చి బాగా ప్రూవ్ చేసుకుంటే మేబీ ఇంకా సినిమాల పరంగా ఏదన్నా ఫాస్ట్గా ముందుకెళ్తాడు. సినిమాలు ఒకటి రెండు కొన్ని చేసినా కూడా మేజర్ గుర్తింపు కోసం, మేజర్ లైమ్ లైట్లోకి రావడానికి ఆయన ఏమైనా ప్రయత్నిస్తాడా, అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో అనేది మనం చెప్పలేము. ఎందుకంటే సీరియల్లో బాగా ఫేమస్ అయిన వాళ్ళు మనకి సినిమాల్లో పెద్ద స్క్రీన్లో రాణించడం అనేది ఇట్స్ ఎ వెరీ 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 టఫ్ జాబ్. అసలు అసలు షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళకి టీవీలో ఆయన వచ్చి మళ్ళీ సినిమాల్లో కూడా ఆయన రాగలిగారు, చాలా పెద్ద సూపర్ స్టార్ అయ్యారు. బట్ అది చాలా రేర్ అలా టీవీలో పాపులర్ అయ్యి సినిమాల్లో కూడా హిట్ అవ్వడం అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈసారి మనకి బిగ్ బాస్ సీజన్ 8 చాలా స్పెషల్గా అయితే ఉండబోతుంది. సో జస్ట్ 1 వీక్ టు గో. ఆ 1 వీక్ 7 o'clockకి గ్రాండ్ లాంచ్ అయిపోయాక ఆబ్వియస్లీ మన రివ్యూ అనేది ఫాలో అవుతుంది. మరుసటి రోజు నుంచి మిగతావన్నీ ఎలాగో మనకు ఉంటాయి, ప్రోమో రివ్యూస్ కానీ, లేకపోతే ఓటింగ్ తర్వాత ఓటింగ్ అనేది స్టార్ట్ అయ్యాక ఓటింగ్ గురించి కానీ రకాలుగా వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు ఉంటూనే కొంచెం క్వాలిటీగా చేయడానికి ప్రయత్నిస్తాను, ఇంతకుముందులాగా కాకుండా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మీకు డెఫినెట్లీ నచ్చే విధంగానే ఫనీగాడు బాగా చేస్తున్నాడు ఈసారి అనే విధంగానే ఉంటాయి. దిస్ ఇస్ మై ప్రామిస్. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. బాయ్.